అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి ఆగస్టు 19వ తేదీ బుధవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. సాయంత్రం 6 గంటలలోపు మీ జీవితంలో ఎలాంటి వార్త వినబోతున్నారు, హఠాత్తుగా వచ్చేటువంటి ఆ ఫోన్ కాల్ ఏమిటి, రేపటి రోజున వినబోయేటువంటి ప్రతి సమాచారాన్ని ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. కాబట్టి మేషరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మేషరాశి వారి దినఫలితాలను మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు, చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎలాంటి సమస్యలున్నా పూజారి గారు ముఖము చేతిరేఖలు చూసి జ్యోతిష్యం చెప్తారు. మీకు ఉన్నటువంటి సమస్యలు ఏ ఉన్నా సరే గురువుగారు మనకు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. స్త్రీ పురుష వశీకరణం కూడా చేస్తారు. ముఖము చూసి చేతిరేఖలు చూసి గవ్వలతో జ్యోతిష్యం చెప్తారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8008366716. ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలను ఉన్నట్లుగా చెప్పుకోండి. కొన్ని పూజలు పరిహార రూపంలో మన సమస్యలకు తగినటువంటి పరిష్కారం మనకు చక్కగా వివరిస్తారు. ఇప్పుడు రేపటి రోజు జరిగేటువంటి మేషరాశి వారి దిన ఫలితాలను మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. రేపటి రోజు ఉదయం కొంత సమయం ప్రశాంతంగా ప్రారంభమవుతుంది. గత కొన్ని రోజులుగా మీ మనసులో తిరుగుతున్న కొన్ని ఆలోచనలు మళ్ళీ గుర్తుకు వస్తాయండి. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినటువంటి విషయం, డబ్బుకు సంబంధించినటువంటి విషయం, లేదా ఒక వ్యక్తితో ఉన్న అపార్థం గురించి మీరు ఆలోచించే పరిస్థితి కూడా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి రాశి వారికి ఉదయం సమయంలో పని ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. మీపై అదనపు బాధ్యతలు రావచ్చు. మొదట కొంత ఇబ్బందిగా మీకు అనిపించిన అదే బాధ్యత భవిష్యత్తులో మీకు మంచి పేరు తీసుకురావడానికి కారణం కూడా కావచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాత్రం తొందరపడి మాట ఇవ్వకుండా ఆలోచించి మాట్లాడడం చాలా మంచిది. వ్యాపారం చేస్తున్న వారికి ఉదయం తర్వాత పరిస్థితులు కొంత మెరుగుపడతాయి. గతంలో మాట్లాడిన ఒక వ్యక్తి నుంచి మళ్ళీ సంప్రదింపు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ వ్యక్తి ద్వారా ఒక కొత్త అవకాశం గురించి సమాచారం కూడా అందవచ్చు. అయితే ఏ విషయం అయితే వెంటనే నమ్మకుండా పూర్తిగా తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ మీకు రావచ్చండి. ఆ ఫోన్ కాల్ సాధారణమైనది కాకపోవచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుండి కాల్ రావచ్చు. ఆ వ్యక్తి చెప్పబోయే మాటలు మొదట మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అయితే ఆ వార్త పూర్తిగా ప్రతికూలంగా ఉంటుందని చెప్పలేం. మీ జీవితంలో ఒక విషయం గురించి స్పష్టత తీసుకురావడానికి ఆ ఫోన్ కాల్ కారణం కూడా కావచ్చు. ఈ ఫోన్ కాల్ ద్వారా గతంలో మీతో మాట్లాడిన వ్యక్తి మళ్ళీ సంప్రదించవచ్చండి. ఒక పని గురించి సమాచారం ఇవ్వవచ్చు. ఒక అవకాశం గురించి కూడా చెప్పవచ్చు అన్నమాట. డబ్బు విషయాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించండి. రేపటి రోజు అవసరం లేని ఖర్చులు చేయకుండా ఉండండి. ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం, తొందరపడి పెట్టుబడి పెట్టడం వంటి నిర్ణయాలను ఒకసారి ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. మీకు వచ్చే ప్రతి వార్తను వెంటనే నమ్మాల్సిన అవసరం లేదు. వినండి, ఆలోచించండి, నిజాలు తెలుసుకోండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఇది సాధారణ రాశి ఆధారిత దినఫలితాల సూచన మాత్రమే. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు మీకు ఎదురయ్యే పరిణామాల్లో తొందరపడకుండా మాటల్లో జాగ్రత్తగా, నిర్ణయాల్లో ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటలలోపు వచ్చే సమాచారం మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయంపై స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉందండి. ఈ యొక్క రాశి వారిపై రేపటి రోజున చాలా ఏదైనా సరే మనకు మంచి జరుగుతుందా అనేటువంటి ఒక నిర్ణయం కూడా తప్పకుండా తీసుకుంటారనమాట. ఏది కూడా ముందుండే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరి జోలికి వెళ్ళరండి. ఈ యొక్క రాశి వారు చాలా మంచి మనసును కలిగి ఉంటారనమాట. ఆరోగ్యపరంగా రేపటి రోజున కూడా మీకు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఈ యొక్క రాశివారి మనస్తత్వం గురించి చెప్పుకుంటే వీరు సాధారణంగా తమను తక్కువగా భావించరు. ఒక పని చేపట్టినప్పటి నుండి దాన్ని గౌరవంగా పూర్తి చేయాలని అనుకుంటారండి. తమకు గౌరవం ఇచ్చే వ్యక్తులను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అదే సమయంలో తమను అవమానించిన మాటను కూడా చాలా కాలం మనసులో పెట్టుకునే స్వభావం అయితే ఉండవచ్చు అనమాట. ఈ యొక్క రాశివారి నాయకత్వ లక్షణాలు ఉండడం వల్ల ఇతరులకు దారి చూపించాలని, ఒక నిర్ణయంలో తమ మాటకు ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటూ ఉంటారండి. అయితే ప్రతి విషయంలో తమదే చివరి మాట కావాలని పట్టుదల కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో చిన్నపాటి అపార్థాలకు కూడా కారణం కావచ్చు. అందుకే రేపటి రోజు ముఖ్యంగా మాట విషయంలో సంయమనం పాటించండి. ఈ ఆగస్టు 19 బుధవారం రోజున యొక్క రాశి వారికి కలిసి వచ్చే రంగు బంగారు రంగు లేదా లేత పసుపు రంగు ఉపయోగించడం శుభసూచకంగా భావించండి. ఉదయం బయటకు వెళ్ళేటప్పుడు ఈ రంగుకు సంబంధించినటువంటి దుస్తులు లేదా చిన్న వస్తువు ఉపయోగించుకోండి. కలిసి వచ్చేటువంటి సంఖ్యగా 1 పరిగణించవచ్చండి. ముఖ్యమైన పనుల్లో ఈ సంఖ్య కనిపిస్తే దాన్ని మీరు శుభసూచనగా భావించండి. అయితే సంఖ్యలు లేదా రంగులు జీవిత ఫలితాలను ఖచ్చితంగా నిర్ణయిస్తాయని కూడా కాకుండా సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసంలో సూచనలుగా మాత్రమే మీరు తప్పకుండా భావించాలి. ఇక ప్రయాణ విషయానికి వస్తే రేపటి రోజు తూర్పు దిక్కు ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా భావించవచ్చు. ముఖ్యమైన పని కోసం తూర్పు దిశగా ప్రయాణం చేయాల్సి వస్తే ఇష్టదైవాన్ని స్మరించుకొని బయలుదేరడం మంచిది. ఈ దిశ అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రయాణంలో తొందరపాటు నిర్ణయాలు చేయకండి.
వాహనం నడిపే యొక్క రాశి వారికి వేగం విషయంలో జాగ్రత్త ఉండాలండి. ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం, తొందరపడి ఓవర్టేక్ చేయడం, తెలియని మార్గంలో వేగంగా వెళ్ళడం వంటి వాటిని పూర్తిగా నివారించండి. దూర ప్రయాణం అయితే ముందుగానే వాహనాన్ని పరిశీలించుకొని అవసరమైన పత్రాలు మరియు వస్తువులు ఉన్నాయో చూసుకొని బయలుదేరడం చాలా మంచిదన్నమాట. ఇక ఎక్కువసేపు ఆకలిగా ఉండకుండా సమయానికి భోజనం చేయండి. నీరు తగినంత తీసుకోండి. రాత్రి వేళ ఆలస్యంగా నిద్రపోవడం తగ్గించండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు మధ్యలో కొంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా మంచిది. ఉదయం లేచిన వెంటనే ప్రశాంతంగా మీ ఇష్టదైవాన్ని స్మరించుకొని రోజు ప్రారంభించండి. సూర్యుడికి నమస్కరించడం, సాధ్యమైతే ఉదయపు సూర్యకిరణాలను దర్శిస్తూ ప్రార్థన చేయడం వంటి ఆధ్యాత్మిక ఆచారాలను మీ విశ్వాసానికి అనుగుణంగా పాటించవచ్చు అన్నమాట. రేపటి రోజు యొక్క రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, భాగస్వామ్య వ్యవహారాలు, అనవసరమైనటువంటి ప్రయాణాల, కుటుంబంలో మాట పట్టింపులు, తొందరపడి తీసుకునే నిర్ణయాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక డబ్బు విషయంలో కూడా మీరు ఎవరి మాట విని వెంటనే నిర్ణయం తీసుకోవద్దండి. ముఖ్యంగా మీకు పూర్తిగా పరిచయం లేని వ్యక్తులకు డబ్బు ఇవ్వడం లేదా మీ ఆర్థిక విషయాలను చెప్పడం మంచిది కాదు. ప్రయాణ విషయంలో కూడా తొందరపాటు వద్దు. ముఖ్యంగా రాత్రి వేళ దూర ప్రయాణాలు ఉంటే అదనపు జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా మంచిదన్నమాట. అయితే ఇక రాశి వారికి రేపటి రోజు కొన్ని రంగాల్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, కొత్త పరిచయాలు, విద్య, సృజనాత్మక రంగాలు, ప్రభుత్వ సంబంధిత పనులు, నాయకత్వ బాధ్యతలు అనుకూలంగా ఉండవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక సమాచారం రావచ్చు. ఇప్పటికీ ఉద్యోగం ఉన్న వారికి తమ ప్రతిభను చూపించే అవకాశం కూడా లభించవచ్చు. మీరు ఇంతకాలం చేసిన పనికి గుర్తింపు రావడానికి కూడా అవకాశం అయితే ఉందన్నమాట. ఇక విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెంచుకోవడానికి అనుకూలమైన రోజండి. ముఖ్యంగా ఇంతకాలం అర్థం కాని ఒక విషయం మళ్ళీ చదివితే స్పష్టత రావచ్చు. వ్యాపారస్తులకు పాత పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా మీరు గతంలో మాట్లాడిన ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట సంప్రదింపులు జరిపే అవకాశం కూడా ఉంది. అయితే వ్యాపారంలో ఒప్పందాలు తీసుకునే ముందు అన్ని వివరాలను పరిశీలించండి. సృజనాత్మక రంగాలు ఉన్నవారికి రేపటి రోజు ప్రత్యేకంగా అనుకూలంగా ఉండవచ్చు. కళలు, రచన, మీడియా, బోధన, ప్రసంగం, నిర్వహణ వంటి రంగాలు ఉన్నవారు తమ ప్రతిభను బయటపెట్టడానికి మంచి అవకాశం కూడా పొందవచ్చు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున సాయంత్రం 6 గంటల్లోపు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందే అవకాశం ఉందని దినఫలితాల సూచనలు అయితే చాలా క్లియర్గా చెప్తున్నాయండి. ఈ సమాచారం ఏ రూపంలో వస్తుందో, ఎవరి ద్వారా వస్తుందో ముందుగా ఊహించలేరు. కాబట్టి ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక మెసేజ్ ద్వారా కావచ్చు, లేదా మీరు ఇంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి ఎవరో ఒకరు మీకు తెలియపరచవచ్చు అనమాట. అందుకే ఈ విషయాన్ని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా వినండి. ఎందుకంటే రేపటి రోజు మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇతరులతో వెంటనే పంచుకోకుండా ఉండడం చాలా మంచిది. ఈ యొక్క రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక కూడా ఉందండి. మీరు ఎదుగుతున్నప్పుడు, మీరు ఒక పని సాధించినప్పుడు, మీకు మంచి పేరు వస్తున్నప్పుడు అందరూ ఒకే విధంగా సంతోషపడతారని అనుకోవద్దు. కొంతమంది మీ విజయాలను చూసి అసూయపడవచ్చు. మరికొందరు మీ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అయితే ఎవరు నిజంగా మీకు వ్యతిరేకంగా ఉన్నారో ఖచ్చితంగా చెప్పడం సాధ్యం లేదు. కాబట్టి అనుమానాలతో అందరినీ దూరం చేసుకోవడం కాకుండా మీ వ్యక్తిగత విషయాలు మాత్రం పరిమితులు పాటించడం చాలా మంచిది. ఇక పెద్దలు నరదిష్టి గురించి ఎన్నో సాంప్రదాయ విశ్వాసాలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఇతరుల అసూయ లేదా అధిక ప్రసంగం వల్ల దృష్టి తగులుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో దీన్ని దిష్టి లేదా దృష్టి అని పిలుస్తారండి. ఉప్పు, ఎండుమిరపకాయలు, నిమ్మకాయ వంటి వాటితో దిష్టి తీసే ఆచారాలు కొన్ని కుటుంబాలు తరతరాలుగా కొనసాగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి రేపటి రోజు యొక్క రాశి వారు ఒక చిన్న ఆధ్యాత్మిక పరిహారంగా ఉదయం మీ ఇష్టదైవాన్ని స్మరించుకొని దీపం వెలిగించండి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా కూడా చూసుకోండి. సాయంత్రం కూడా మీ ఇష్టదైవాన్ని స్మరించుకొని ప్రార్థన కూడా చేయండి. మీకు దిష్టి తగిలిందని భయపడాల్సిన అవసరం లేదు. భయం పెంచుకోవడం మనకంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీకు నచ్చిన సాంప్రదాయం ఉంటే కుటుంబ పెద్దల సూచనతో సాధారణమైన దృష్టి నివారణ ఆచారాన్ని పాటించవచ్చు. ఉప్పు లేదా నిమ్మకాయ వంటి వస్తువులను ఉపయోగించే సాంప్రదాయాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ యొక్క రాశి వారు ఎవరైనా నిర్దిష్టి పెట్టాలని చూస్తున్నారని భయపడాల్సిన అవసరం లేదండి. మీకు రక్షణగా ఉండేది మీ ధైర్యం, మీ జాగ్రత్త, మీ ఇష్ట దైవంపై మీ విశ్వాసం. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ పనిపై మీరు తప్పకుండా దృష్టి పెట్టండి. ఇక రేపటి రోజున బుధవారం కావడంతో ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ ఇష్టదేవాన్ని స్మరించుకొని రోజును ప్రారంభించండి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సూర్యారాధన ఎంతో ముఖ్యమైనదిగా జ్యోతిష సంప్రదాయంలో కూడా చెప్తారు. అలాగే శనీశ్వరుడి ఆరాధన కూడా చాలా ముఖ్యమండి. ముఖ్యంగా శనీశ్వరుడి ఆరాధన చేయడం వల్ల చాలా మంచిగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి. అలాగే రేపటి రోజున నీటిని సమర్పిస్తూ సూర్యుడికి మీ కుటుంబం ఆరోగ్యం, సంతోషం కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించండి. సూర్యారాధనకు సంబంధించిన ఈ విధానాలు ఈ యొక్క రాశి వారికి సంబంధించిన సాంప్రదాయ పరిహారాలు కూడా సూచించబడతాయి. ముందుగా గణపతిని స్మరించండి. ప్రత్యేక ఆరాధన చేసుకోండి. గణపతి ముందు దీపం వెలిగించి పుష్పాలు సమర్పించి వీలైతే పచ్చటి దుర్వగడ్డిని సమర్పించండి. మోదకం లేదా లడ్డును నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. మీకు ఏదైనా ముఖ్యమైనటువంటి పని ప్రారంభించాల్సి వస్తే ముందుగా గణపతిని స్మరించుకొని ప్రారంభించండి. అడ్డంకులు తొలగాలని, బుద్ధి మరియు వివేకం కలగాలని ప్రార్థించండి. బుధవారం గణపతి పూజకు విద్య, వ్యాపారం, బుద్ధి మరియు పనుల్లో స్పష్టత కోసం చేసే సాంప్రదాయం కూడా ఉందన్నమాట. రేపు గోమాతకు వీలైతే పచ్చగడ్డి లేదా తగిన ఆహారం కూడా అందించవచ్చు. పక్షులకు నీరు పెట్టడం, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, వృద్ధులకు లేదా అవసరంలో ఉన్నవారికి ఆహారం అందించడం వంటి సేవలు కూడా చేసుకోవచ్చు అనమాట. విన్నారు కదండి మేషరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.
ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. శివారాధన తప్పకుండా చేసుకోండి. అలాగే గణపతి ఆరాధన కూడా చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.